ఏమయ్యా నువ్వేనా ఫోన్ చేసింది? ఇంకేనండి వచ్చారండి. ఏం జరిగింది? మై గారిని ఎవరో కుట్టుపట్టేశారండి చూడండి. ఓకే ఓకే ముందు లైట్లు వేస్తా, అలాగే నీళ్ళు పట్టరా. నెమ్మదిగా. ఏం జరిగింది? ఓకే ఓకే రిలాక్స్ రిలాక్స్. ఆర్తి ఎక్కడ? ఆర్తి? ఆర్తి ఎవరు? నా పేరు సూరజ్, ఆర్తి ఇండస్ట్రీస్ ప్రొపరేటర్. ఈ రోజు నా వైఫ్ బర్త్డే. నేను నా వైఫ్ సెలబ్రేట్ చేసుకుంటుంటే ఎవరో ముగ్గురు ముసుగు దొంగలు వచ్చి నన్ను కొట్టి నా భార్య వెంట పడ్డారు. ఇంతకీ నీ భార్య ఎక్కడ? తను ఎక్కడుందో అర్థం కావడం లేదు. ఓకే ఓకే కూల్. ఆర్తి ఆర్తి నువ్వు ఎక్కడ ఆర్తి 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 ముందు లైట్ వేయండి. ఆర్తి 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 ఏమండి? ఏమైంది ఆర్తి? ఆ దొంగలు నా నగలన్నీ దోచుకున్నారు. చివరికి ఇలా కొట్టి పడేశారండి. మీకేం కాలేదు కదా? నాకేం పర్వాలేదు కానీ ఆర్తి. మన కారు కూడా కనిపించట్లేదయ్యా. సురాజ్ నీ కార్ నెంబర్ AP 11H7715 అన్న? అవును ఇన్స్పెక్టర్. షిట్, మీ ఇంట్లో దొంగతనం చేసిన ముగ్గురు యాక్సిడెంట్ లో చనిపోయారు. ఎలా ఉంది డాక్టర్? నథింగ్ టు వరీ మిస్టర్ సూరజ్, ఈ రోజు డిశ్చార్జ్ కావచ్చు. డాక్టర్ తలకు తగిలిన గాయం వల్ల ఎలాంటి ప్రమాదం లేదు కదా? నో 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 ఇంజెక్షన్ చేశాను కదా, విత్ ఇన్ 1 or 2 days లో క్యూర్ అయిపోతుంది. ఆందోళన చెందకుండా టెస్ట్ తీసుకుంటే చాలా మంచిది. వస్తాను. ఏంటండి ఇలా జరిగింది? థ్యాంక్ గాడ్ ఇంతటితో సరిపోయింది, లేకపోతే ప్రాణాలే పోయేవి. అవును నిజమే. ఎక్స్క్యూజ్ మీ. రండి ఇన్స్పెక్టర్, కూర్చోండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ మిసెస్ సూరజ్? ఓకే ఫైన్ అండి. ఆ దొంగలు ఎవరు, ఎక్కడి వారో తెలిసిందా ఇన్స్పెక్టర్? ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. వాళ్ళంతా ప్రొఫెషనల్స్ అనుకుంటాను. బహుశా మీ దగ్గర కొట్టేసిన నగలతో బొంబాయి పారిపోవడం ప్లాన్ చేశారు. పాపం వాళ్ళ ప్లాన్ బిడుచుకొట్టింది. మీ నగలన్నీ సేఫ్ గా ఉన్నాయి. మీరు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వాటిని తీసుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. బై నాకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. బాయ్ బాయ్ సూరజ్. హలో హలో, ఇన్స్పెక్టర్ గారండి? ఇన్స్పెక్టర్ పృథ్వీని మాట్లాడుతున్నాను. నేనండి, డాక్టర్ రవిప్రకాష్ మాట్లాడుతున్నాను. ఓ డాక్టర్ గారా, ఏంటి విషయం? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయండి. ఏంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? యాక్సిడెంటల్ డెత్ కదా? కాదు, మరి వాళ్ళు ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయారు. ఉంటాను సార్. ఒక్క క్షణం లేట్ అయితే ఏం జరిగేదో. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. It's okay. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇంతకీ ఇంత సడన్ గా ఈ కుండి ఎలా పడిందంటారు? మట్టి కుండి కదండి బాబు, నీళ్ళల్లో నాని నాని పగిలుంటుంది. మ్మ్హ్మ్. బాగానే గెస్ చేశావు. ఇంతకీ ఇతనెవరు? మా పనివాడు. చిదంబరం త్వరగా క్లీన్ చేయి. తప్పకుండా అమ్మా, క్షణాల్లో తీసేస్తాను. ఎలా ఉన్నారు మిస్సెస్ ఆర్తి సూరజ్? ఫైన్ ఇన్స్పెక్టర్. ఇంతకీ మీరు వచ్చిన పని మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి, పర్వాలేదు. మిస్టర్ సూరజ్ లేరా? ఆయన ఆఫీస్కి వెళ్లారు. ఐసి. మీకెవరైనా శత్రువులు ఉన్నారా? నాకా? ఐ మీన్ మీకు గాని మీ వారికి గాని. లేరే. ఎందుకలా అడిగారు? ఏం లేదు, మీ తరపున బంధువులు ఎవరైనా ఉన్నారా? నాకంటూ ఎవరూ లేరండి. మ్మ్. మరి సూరజ్కి? ఆయనకు కూడా ఎవరూ లేరనుకుంటా. ఏమైంది ఇన్స్పెక్టర్? ఆ, మిమ్మల్ని ఎవరో చంపాలని చూస్తున్నారు. వాట్? మమ్మల్ని? Yes. అవును, ఈ ఇంట్లో మీతో పాటు ఇంకెవరెవరు ఉంటారు? నేను, సూరజ్, ఓ వంట మనిషి, ఓ వాచ్మెన్, తోటమాలి. అసలేం జరిగిందో చెప్పండి ఇన్స్పెక్టర్. ఏం లేదు ఆర్తి, మీ బర్త్డే రోజు బిర్యానీ మీరు చేశారా లేక మీ వంటవాడితో చేయించారా? లేదు, ఆయన ఏదో హోటల్కి ఆర్డర్ ఇచ్చారనుకుంటా. ఏమైంది ఇన్స్పెక్టర్? ఆ బిర్యానీలో ఎవరో విషయం కలిపారు. మిమ్మల్ని చంపడానికి పగడ్బందీగా ప్లాన్ చేశారు. అంటే హోటల్లోనే విషయం కలిపారంటారా? మ్మ్హ్మ్. కాకపోవచ్చు. అవును, మీ బర్త్డే రోజున కేక్ తెచ్చారనుకుంటాను. అవును, అది ఎక్కడుంది? అది ఉదయమే బయటపడేనని చెప్పాను. నేను ఒకసారి చూడొచ్చా? జస్ట్ మినిట్. చిదంబరం, చిదంబరం. అమ్మగారు అమ్మగారు, ఆ కేక్ తిని మన జిమ్మి చచ్చిపోయిందమ్మా. ఏంటి? మన జిమ్మి చచ్చిపోయిందా? ఓ మై గాడ్. జిమ్మీనా? జిమ్మీ ఎవరు? నా పెంపుడు కుక్క. నా ఎక్స్పెక్టేషన్ కరెక్టే అన్నమాట. మిస్సెస్ ఆర్తి, మీ అదృష్టం బాగుండు బట్టి బతికిపోయారు. లేకుంటే ఐ కాంట్ ఇమాజిన్. ప్లీజ్ ఇన్స్పెక్టర్, అసలు ఎవరు ఎవరు ఇలా చేస్తున్నారు? చెప్పండి ఇన్స్పెక్టర్, ప్లీజ్. అది చెప్పాల్సింది నేను కాదు, మీరు. ఇక్కడ పరిస్థితులు ఏమిటో, మీ మిత్రులు ఎవరో శత్రువులు ఎవరో తెలిస్తేనే కదా ఇన్వెస్టిగేషన్ చేసేది. తొందర ఏం లేదు, తాపీగానే చెప్పండి. ఒకటి మాత్రం నిజం, ఇదంతా ఇక్కడ వాళ్ళు మీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు చేస్తున్నారని నా అనుమానం. వస్తాను, అవసరం అనుకుంటే మళ్ళీ కలుద్దాం. ఆర్తి, కొంచెం జాగ్రత్తగా ఉండు. బాయ్. అయితే ఇదంతా మాయనే చేస్తున్నాడు అన్నమాట. ఎంత నమ్మక ద్రోహం. ఇప్పుడే వెళ్ళి నిజమేంటో తెలుసుకుంటాను.